జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఒక రోజున దైవజనుడు తండ్రి ప్రేమ యొక్క గొప్పతనాన్ని ఆరాధనలో వివరించాడట. ఆరాధనలో తండ్రి ప్రేమ గురించి దైవజనుడు చెప్పిన తరువాత కొన్ని రోజులకి ఒకామె పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. పాస్టర్ గారు జూన్ 5వ తారీఖున ఒక ప్రత్యేకమైనటువంటి రోజుని మనం జరుపుదామండి అని ఆమె పాస్టర్ గారితో మాట్లాడిందట. అప్పుడు దైవజనుడు ఏమిటమ్మా ఏం ప్రత్యేకమైన రోజు అంటే, అప్పటికే మదర్స్ డేని అందరూ చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. అయ్యా, తల్లి ప్రేమను గుర్తించి తల్లి ప్రేమకై ఒక రోజుని ఏర్పాటు చేసి ఆ రోజున అమ్మ ప్రేమను కొనియాడుతున్నారు. నాన్న ప్రేమ మరుగైపోతుందయ్యా. నాన్న ప్రేమ లోకం తెలుసుకోలేకపోతుంది. అందుకని నాన్న ప్రేమకు గుర్తుగా జూన్ 5వ తారీఖు మనం ఒక ప్రేయర్‌లో ఒక ఫాదర్స్ డేని జరుపుదాము అని ఒక కుమార్తె పాస్టర్ గారిని సంప్రదించిందండి. ఎందుకమ్మా అని అడిగినప్పుడు, సార్ నాకైతే అమ్మ లేరు. మేము ఆరుగురము. మా నాన్నగారు కష్టమంటే తెలియకుండా ఆడపిల్లలము అనేటువంటి ఆ వేరు బంధరం చూపించకుండా మమ్మల్ని పెంచి పెద్ద చేశాడయ్యా. నాన్న ప్రేమను కొనియాడి దేవుని స్తుతించడానికి చర్చిలో మా నాన్నగారు పుట్టినరోజు జూన్ 5వ తారీఖు ఆ రోజున ఒక ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేద్దాం, ఫాదర్స్ డేగా జరుపుకుందామని ఆమె పేరు సోనాయ అనేటువంటి ఒక ఆమె దైవజనుణ్ణి సంప్రదించింది. దైవజనుడు బిజీగా ఉన్న కారణంగా ఆయన బిజీగా చాలా బిజీగా ఉన్న కారణంగా, అమ్మ నేనైతే చాలా బిజీగా ఉన్నాను, నాకు ఖాళీ లేదు. జూన్ 19వ తారీఖున అంటే 3వ ఆదివారమున మనము ప్రత్యేకంగా ఫాదర్స్ డే కోసం ప్రార్థన పెట్టుకుందాం, కూడిక జరుపుకుందాం అని అమెరికాలో సోనాయా అనేటువంటి ఆమె వాళ్ళ నాన్నగారి పేరు విలియం జాక్సన్ స్మార్ట్ అనేటువంటి ఆయనకు గుర్తుగా జూన్ నెల 3వ ఆదివారం మందిరంలో ప్రారంభమైనటువంటి ఆ ఫాదర్స్ డేని ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఫాదర్స్ డేగా ప్రతి జూన్ నెల 3వ తారీఖున జరుపుకుంటూ ఉన్నారు. ఫాదర్స్ డే అనేటువంటిది ఎక్కడ ఆరంభమైందంటే దేవుని మందిరములోనే ఆరంభమైంది. ఓ కుమార్తె తండ్రి ప్రేమను గుర్తించి తండ్రి ప్రేమను కొనియాడుతూ తండ్రి ప్రేమకు గుర్తుగా దైవజనుని ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ ఫాదర్స్ డేనే ఈరోజు ప్రపంచమంతా ఫాదర్స్ డేగా జరుపుకుంటూ ఉన్నారు. కొందరు అంటారు, బ్రదర్ నాన్న ప్రేమను ఎప్పుడో ఒకసారి గుర్తిస్తే సరిపోద్దా, ఒకరోజు దానికి అవసరమా అని మాట్లాడేవారు కూడా ఉంటారు. నిజమే, తండ్రి ప్రేమను అప్పుడప్పుడు కాదు అనుదినం గుర్తించాలి. అనుదినము ఓ ప్రత్యేకంగా జరపలేం కాబట్టి వారి ప్రేమను కూడా మేము గుర్తిస్తున్నాము, వారి ప్రేమ కూడా మాకు జ్ఞాపకం ఉంది అని వారి ప్రేమను కొనియాడడం కోసమే ఈ ఫాదర్స్ డేని జరుపుతారు. ఫాదర్స్ డే రోజు నాన్న మీద విపరీతమైన ప్రేమ చూపి మిగతా రోజులు మర్చిపోమని కాదు గాని అనుదినం తండ్రిని ప్రేమిస్తూ తండ్రి ప్రేమకు గుర్తుగా ఓ రోజున ఆనందంగా గడిపే శుభదినమే ఈ ఫాదర్స్ డే. తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తల్లి నవమాసాలు మోసి కని ఆ తల్లి పెంచి పోషిస్తుంటే తండ్రి, నేను ఒక మాట అంటాను, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు గాని తల్లి నవమాసాలు మోస్తుంది, తండ్రి తన జీవితకాలం మోస్తాడు. తల్లి కడుపులో లోపల మోస్తుంది, తండ్రి భుజాల మీద మోస్తాడు. తల్లి కడుపు ఆకలిని ఎరిగి ఆహారం పెడుతుంది, ఆహారం తీసుకురావడానికి తండ్రి కారణమవుతాడు. ఎవరి ప్రేమ గొప్పదంటే దాన్ని మనం వేరు చేయలేం, ఎవరి ప్రేమ వారిదే. కానీ తల్లి ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు, తండ్రి ప్రేమ కూడా కావాలి. వారిరువురు ఏకమై ప్రేమ పంచితేని వారి ప్రేమకు చిహ్నంగా మనం ఈ లోకంలోకి వచ్చామండి. తల్లి ప్రేమను మనం గుర్తిస్తున్నాం,
తండ్రి ప్రేమను కూడా గుర్తిస్తే బాగుంటుందని కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాను. ఈ రోజుల్లో తండ్రి అంటే కొంతమందికి భారం, తండ్రి అంటే కొంతమందికి అపార్థం, తండ్రి అంటే కొంతమందికి అర్థం కాని ఓ బంధం. కానీ తండ్రి ప్రేమకై ఎంత వర్ణించినా తక్కువేనండి. ఈ పూట తండ్రిని మనం ఇంగ్లీష్ లో ఫాదర్ అనేటువంటి ఓ పదమును పిలుస్తాం. ఫాదర్ మీ అందరికీ తెలుసు. ఫాదర్ కి అంటే ఆ ఫాదర్ అనేటువంటి పదములో ఒక 5 లేదా 6 ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి. 6 ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి. ఫాదర్ అంటే FATHER, ఫాదర్. ఈ 6 ఇంగ్లీష్ అక్షరాలలో ఒక్కొక్క అక్షరానికి ఒక అబ్రివేషన్, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక్కొక్క అర్థం మీతో మాట్లాడుతూ తండ్రి ప్రేమకై, తండ్రి ప్రేమను మనం ఈ రోజున రికగ్నైజ్ చేద్దాం, అంటే గుర్తిద్దాం ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఆ గొప్పతనం. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి మనిషికి తన కన్న తండ్రి ఒకరైతే, తనను ఆత్మీయంగా నడిపించి దేవుణ్ణి దగ్గరికి చేసే ఆత్మీయ తండ్రి కూడా ఉంటారు. వీరి ఇరువురికి ఒక ప్రధానమైన తండ్రి ఉంటారు, ఆయనే పరలోకపు తండ్రి. దేవుని వాక్యములో మనం గమనిస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తెరచి 6వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే చాలా పెద్ద వచనము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మరియు మరియు దగ్గర నుంచి చదవకున్నాడు అక్క, మరియు దగ్గర నుంచి మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురని, మీరు నాకు కుమార్తెలను కుమారులై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ప్రాత నిబంధన అంతటి కూడా భక్తుడు దేవుడు అనేటువంటి బంధం ఉండేది. భక్తులు దేవునితో మాట్లాడేటప్పుడు నా దేవా, నా ప్రభువా, నా రాజా, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, తండ్రి ఉన్నవాడా అని ఆయనను కొనియాడుతూ ఉండేవారు. అది ప్రాత నిబంధన. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చిన తరువాత ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు భక్తుడు దేవుడు అనే బంధం కాదు, ఇక ఇప్పటి నుండి నేను తండ్రి, మీరు నా పిల్లలు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడున్న శిష్యులతో కానీ అందరితో మాట్లాడేటప్పుడు ఆయన పలుమార్లు చెప్పిన మాట, మీ పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి, మీ తండ్రి, మీ తండ్రి అన్నాడు. అంటే ప్రాత నిబంధనలో భక్తుడు దేవుడు ఉన్నటువంటి బంధాన్ని క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా మనమందరం కూడా ఆయన కుమారుడు ఎలా అయ్యాడు, మనము కూడా ఆయన వలే తండ్రికి కుమారులు అవునట్లుగా మనల్ని తన బిడ్డలుగా చేర్చాడు. అందుకని దేవుడు అంటాడు, నేను మిమ్మును చేర్చుకొందును, నేను మీకు తండ్రినై ఉంటా, నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలిక. సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు, నేను మీకు తండ్రిని. దేవుడు అంటున్న మాట, నేను నీకు తండ్రి. ఈ లోక తండ్రి అయినా ఒక్కొక్కసారి తన స్వార్థం కొరకు నిన్ను మర్చిపోవచ్చేమో. ఈ లోక తండ్రి అయినా కొంతకాలానికి నిన్ను విడిచిపెట్టొచ్చేమో. ఈ లోక తండ్రికి కొంతకాలానికి నువ్వు బరువైపోతావేమో. ఈ లోక తండ్రి ఒక్కొక్కసారి నీ మనస్సు అర్థం చేసుకోక లోకపు మాటలని నిన్ను అపార్థం చేసుకుంటాడేమో. ఈ లోకపు తండ్రి నీ మీద సరైన ప్రేమ చూపించలేదేమో. తండ్రి లేక తండ్రి చనిపోయి బాధపడుతున్న వారు కొందరైతే, తండ్రి ఉన్న తండ్రి ప్రేమను పొందని వారు మరికొందరైతే, తండ్రి ఉన్న తండ్రి మనస్సు అర్థం కాక మరికొందరైతే, తండ్రి పిల్లలను మర్చిపోయి లోకాశలలో పడి తిరుగుతూ తండ్రి ప్రేమ కొరకు తాపత్రయపడుతున్న పిల్లలు మరికొందరు. నిజం చెప్పాలంటే
తండ్రి ఉన్నా తండ్రి ప్రేమ పొందని వారు, తండ్రి లేడని ప్రేమ పొందని వారు ఎంతమంది ఉన్నారు. మనందరితో ఈ పూట దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఈ లోక తండ్రి నిన్ను ప్రేమిస్తున్నా ప్రేమించకపోయినా, నీ తండ్రికే నువ్వు బరువైనా, నువ్వు బాధపడుతూ, నేను నీకు తండ్రినై ఉందును, నేనున్నా నీకు తండ్రిగా, నీకెందుకు బాధ? మీరు నా పిల్లలు, నేనున్నా తండ్రి. ఈ తండ్రి ఎలాంటి తండ్రో తెలుసా? ఈ ఫాదర్ ఎలాంటి ఫాదరో తెలుసా? ఆ ఫాదర్ అనేటువంటి ఇంగ్లీషు పదములో దాగి ఉన్న 6 అర్థాలు త్వరగా మీతో పంచుకొని ముగిస్తాను. ఫాదర్, ఫాదర్ అనేటువంటి 6 అక్షరాల సముదాయం ఈ ఫాదర్. ఫాదర్ అంటే మొదటి అక్షరం ఏమిటి? చెప్పండి. అందరూ అంటే చదువు లేని వారు మాకు అర్థం కావట్లేదు అనుకోవద్దు, కాస్త అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్ పదం వాడినా తెలుగు అర్థం చెప్తాను నేను. ఫాదర్ లో ఫస్ట్ ఏముంది? ఎఫ్. ఎఫ్ అంటే అక్కడ తండ్రి ప్రేమలో మనకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? ఫర్గివింగ్. ఫర్గివ్ అంటే అర్థం ఏంటో తెలుసా? క్షమించడం. ఇక్కడ తండ్రి ప్రేమ అంటేనే మనకి ఫర్గివ్ గుర్తొస్తుందండి. అమ్మా, నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని క్షమించేటప్పుడు ఒకసారి క్షమిస్తారండి, 2 సార్లు క్షమిస్తారు, మహా అయితే 3 సార్లు క్షమిస్తారు. పదే ఎవరైనా క్షమిస్తారా? మీ ఇళ్ళ పక్కలో ఉన్నారు, మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతున్నారు, ఒకసారి క్షమిస్తారు, 2 సార్లు క్షమిస్తారు, 3 సార్లు క్షమిస్తారు. పదే క్షమిస్తారా? నిజం చెప్పండి. కానీ నాన్న ప్రేమ, మనం ఎన్నిసార్లు నాన్నను గాయపరుచుంటాం. పరలోకపు తండ్రిని ఆలోచించండి. అమ్మ, ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా మనం మాట్లాడే మాట, తండ్రి నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించు అంటున్నాం. మళ్ళీ పోయి అదే పాపం చేస్తున్నాం. మళ్ళీ తండ్రిని బాధ పెడుతూనే ఉన్నాం, తండ్రిని గాయపరుస్తూనే ఉన్నాం. అయినా తండ్రి మనల్ని క్షమించట్లేదా? తండ్రి మనల్ని క్షమించట్లేదా? చెప్పండి. ఆ తండ్రి మనల్ని క్షమించే తీరును ఆలోచిస్తే ఒక్కొక్కసారి, అయ్యా నాలంటోని నేనే క్షమించను, నువ్వెలా క్షమిస్తావయ్యా, నువ్వెలా క్షమిస్తావు నాయనా అని ఆయన అడిగితే ఆ తండ్రి ప్రేమకై కన్నీరు ఆగదండి. ఎంతటి పాపులమైన మనల్ని క్షమిస్తున్నాడు ఆ తండ్రి. కాదని వెళ్ళిపోయినా, విడిచిపెట్టి పారిపోయినా తండ్రి క్షమిస్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 31:34 ఉంటుంది. ఇర్మియా 31:34. నేను వారి దేవుడినై ఉందును, నేను వారి దేవుడునై ఇందును, వారు నాకు జనులగుదురు, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధింతుమును, వారు మరి ఎన్నడూ యెహోవాను గురించి బోధనొందుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉద్దేశం తమ చేయు. పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నటిను జ్ఞాపకము చేసుకొనక, వారి పాపములు ఇకెన్నడను జ్ఞాపకము చేసుకొనను. కనుక అల్పులేమి ధనులేమి అందరును నేను ఎరుగుదును, నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. అమ్మా, మన పరలోకపు తండ్రి ఆయన ప్రేమ, ఫర్గివ్నెస్, క్షమించేటువంటి ప్రేమ. ఎవరు ఆయనలాగా క్షమిస్తారు? ఒక్కొక్కసారి మనం ఆయనను గాయపరిచిన ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపములు ఒప్పుకుంటే మన పాపములను క్షమించి మన పాపములు ఇక ఎప్పటికీ ఆయన గుర్తు చేసుకోడట. నిజంగా నాన్న దగ్గరికి వెళ్తున్నావా? పరలోకపు నాన్న నిన్ను పిలుస్తున్నాడు, నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ తండ్రి ప్రేమ నీకు అర్థమవుతుందా? ఈ లోకంలో ఏ ప్రేమైనా స్వార్థం కనిపిస్తుందేమో, కానీ నీ పరలోకపు తండ్రి నీకోసం తన లోకాన్ని వీడాడు, నీకోసం ఆయన అంత చేశాడే. నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమ నీకు అర్థమవుతుందా? ఈరోజు నువ్వు భూమి మీద బ్రతుకుతున్నావంటే ఆయన క్షమించబట్టే కదా. ఆయన క్షమించి నీకు ఒక రోజును ఇవ్వబట్టే కదా నువ్వు బ్రతుకున్నావు.
ఆ తండ్రి ప్రేమ అర్థమవుతుందా బ్రదర్? తండ్రి ప్రేమ, ఆ క్షమించే గుణం గురించి ఎంత చెప్పినా తక్కువ. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఆస్తిని అడిగాడు. ఏదో వీడు సంపాదించినట్లు దబాయించి అడిగాడు. కాదనలేదా నాన్న? ఇచ్చాడు. తీసుకొని దూర దేశాలకు వెళ్ళిపోయాడు. నాన్న ప్రేమ కఠినమైపోయింది. అందుకని తప్పిపోయిన కుమారుడికి ఒకవేళ బుద్ధి చెప్పే అవకాశం వస్తే ఆ తప్పిపోయిన కుమారుడు లాంటి వాడికి ఓ పాట చెప్పాలని 2023లో మనం ఆ పాట రాసాం. దేవుడు మనకిచ్చాడు. తండ్రి ప్రేమయే భారమాయన, తండ్రి కరుణయే చులకనాయన. తండ్రి ప్రేమ భారం అయిపోయిందా? కష్టమైపోయిందా? నాన్న ప్రేమ భారం అయిపోయిందా? సరే, కాదన్నా. దూర ప్రేమలు కావాలనుకున్నాం, వెళ్ళిపోయాడు. అంతా తిరిగాడు. పందుల పొట్టు మిగిలింది. అది కూడా దొరకని సందర్భంలో నాన్న గుర్తొచ్చాడు. నాన్న ఇంటిలో పనివాడు కూడా రాజుగా ఉన్నాడని నాన్న ఇంటికి బయలుదేరాడు. అన్ని నాశనం చేశాడు. నాన్నకు అవమానం తీసుకొచ్చాడు. నాన్నను లోకంలో సరిగ్గా బిడ్డను పెంచలేని చేతకాని తండ్రిగా లోకానికి చూపించాడు. కుమారుడు తప్పు చేస్తే ఎవరిని అంటారు? నాన్నని అనరా? అబ్బో, అంత ఆస్తుంది, ఏం లాభం? పెంచిన ఒక కొడుకుని, రెండో కొడుకుని సరిగ్గా పెంచడం చేత కాలేదని ఎంత మంది దగ్గర తండ్రి అవమానం పొందాడు. నాన్న దగ్గరికి వెళ్ళాడు. వాడు దూరంగా ఉండగా ఎదురు చూస్తున్న తండ్రి పరుగులెత్తుతూ అని దగ్గరికి వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వాడు అన్నాడు, నాన్న, పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశానంటే ఈయన కుమారుడు చనిపోయి బ్రతికాడని సందడి చేసి సంబరం చేసిన తండ్రి అండి. అంత నష్టం చేసిన తండ్రి క్షమించాడు. తండ్రి ప్రేమ అది. ఈ రోజున మనం కూడా ఎంత ఆయనను బాధ పెట్టినా మనల్ని క్షమిస్తున్నాం. నాన్న ప్రేమ అర్థమవుతుందా? ఎవరైనా మనల్ని కొంచెం ప్రేమిస్తే చాలు, మనం భూమి మీద నిలవం. అమ్మో, నన్ను ఇంత ప్రేమించారు, అంత ప్రేమించారు. నీ తండ్రి నేను ఇంత గొప్పగా ప్రేమిస్తున్నాడు కదా, ఇంత అద్భుతంగా ప్రేమిస్తున్నాడు కదా. తండ్రి ప్రేమ అర్థం అవ్వట్లేదా బ్రదర్? ఫర్గివ్నెస్, ఆయన క్షమించే గుణం అర్థం కావట్లేదు. ఒకసారి ఆయన పాదాల దగ్గర కూర్చో. ఆయన ఎంత క్షమిస్తున్నా నీకు అర్థమవుతుంది. రెండవది, ఒకటి ఎఫ్ అంటే ఫర్గివ్నెస్. రెండవది ఎఫ్ తర్వాత ఏమొస్తుందమ్మా? ఏ. గుర్తుపెట్టుకోండి. ఏ అంటే తండ్రి ప్రేమకై నాకు అనిపించిన అబ్రివేషన్ చెప్తున్నాను. ఏ అవైలబుల్. బిడకు కష్టం అంటే దూరంగా ఉండేవాడు కాదు తండ్రి. బిడ్డలు, నాన్న నా పరిస్థితి బాగాలేదు నాన్న, నేను ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నాను నాన్న అన్న వెంటనే నాన్న సర్లే నీ సావు నీ చావు అని అనలేడు. నిజమైన తండ్రి ఏంటో తెలుసా? బిడా, నేను వస్తున్నాను. హాస్టల్లో ఎప్పుడైనా పిల్లలు ఉండి, నాన్న నాకు బాగాలేదు నాన్న, రా నాన్న అంటే, వస్తున్నా నాగాగు అని నాన్న దూరంగా ఉండేవాడు కాదు. నాన్న ఎప్పుడు అవైలబుల్ గా ప్రక్కన ఉండే దేవుడు. పిలిచిన వెంటనే పలకడానికి అనుకూలంగా ఉండేది. ఈలోకి తండ్రి అయినా కొన్ని పరిస్థితులను బట్టి కాస్త దూరంగా ఉండొచ్చు, కానీ నీ పరలోకపు తండ్రి దూరంగా ఉండే దేవుడు కాదు, అవైలబుల్ గా ఉండే దేవుడు. అవైలబుల్. ఎప్పుడు పిలిచినా, నువ్వు అర్ధరాత్రి అయింది, 1 గంట అయిందా, మనసేం బాగాలేదా, నిద్ర పట్టట్లేదా, అప్పుడు తండ్రి, నా పరలోకపు తండ్రి అని పిలిచిన వెంటనే, నాన్నా, పరలోకపు రాజా, అప్పా అని నువ్వు పిలిచిన వెంటనే, 1 గంట అయింది పండుకో అనేవాడు కాదు నీ తండ్రి. చెప్పిటా, మనసేం బాగాలేదు నాన్న, హృదయం అంతా వేదనతో ఉంది తండ్రి అంటే, ఏంటి పరిస్థితి ఏంటని తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు నీకు సహకారిగా అవైలబుల్ గా ఉండే తండ్రి అండి. ఎంత గొప్ప దేవుడు. నేను ఎక్కడో కొండల్లో బండల్లో గుడుల్లో బడుల్లో ఉంటాను, నువ్వు ఎప్పుడన్నా వచ్చి నన్ను గలవచ్చు అన్న తండ్రి కాదు. నువ్వు ఎక్కడున్నా కూడా, ఏ స్థలంలో ఉన్నా కూడా, నాన్న అన్న వెంటనే బిడ్డాని పిలిచే గొప్ప తండ్రి అండి మనం నమ్ముకున్నటువంటి తండ్రి. అవైలబుల్ గా ఉండే తండ్రి.
అందుకే 120వ సంకీర్తన 1వ చరణంలో భక్తుడు అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు వెంటనే ఉత్తరం ఇచ్చాను. ఉత్తరం ఇచ్చేసి లేట్ చేసి ఎప్పటికో ఇస్తానులే అన్నోడు కాదు ఆయన. అవైలబుల్ గా ఉండేది, అవైలబుల్. అడిగిన వెంటనే ఒక పాట పాడతారు, పిలిచిన పలికే దేవా నీకే వందనం. పిలిచిన వెంటనే పలుకుతాడు ఆయన. పిలిచిన 10 నిమిషాలు తరువాత పలికే అవైలబుల్ గా ఉండే దేవుడు. ఎవరుంటారండి అంత అవైలబుల్? ఏ తోడు ఎన్నాలండి ఈ లోకంలో? ఎవరైనా కొన్ని రోజుల నుండి వెళ్ళిపోయే వాళ్ళే కానీ ఉంటానని మాట ఇస్తారు, కానీ మన దేవుడు ఎవరో తెలుసా? యుగ యుగాలు ఉండే దేవుడు. నవమాసాలు మోసి ప్రయోజకుని చేసిన వాళ్ళనే మర్చిపోతారేమో, కానీ ఈ దేవుడు నీకు అవైలబుల్ గా ఎనీ టైం నీతో ఉండేటువంటి దేవుడు. బాధపడదు, నీ తండ్రి నీతో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు, నా తండ్రి నాతో ఉన్నాడు, నేను అనాథను కాను. నువ్వు చెప్పాలి ఆ మాట. ఎప్పుడన్నా వచ్చి నీకెవరు లేరు, దిక్కులేని దానివి, దిక్కులేనోడివి, నీకెవరున్నారు, నీ కష్టం వస్తే ఎవరు రారు అంటున్నారేమో. నువ్వు ఒకటే అనాలి, నాకు మనుషులు లేకపోవచ్చు, నా తండ్రి నాతో ఉన్నాడు. నా తండ్రి ఉన్నంత కాలము నేను అనాథను కాదు. నా తండ్రి నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు, నా పరలోకపు తండ్రి నాతో ఉన్నాడు. నేను అనాథను కాదండి. నన్ను అందరూ వదిలేశారు, నా తండ్రి నన్ను విడిచిపెట్టలేదు. ఆయన నాకు ఎప్పుడు అవైలబుల్ గా పిలిచిన వెంటనే పలికి తండ్రి నేను కలుగున్నానని ఆయనను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. మూడవ అక్షరం ఏంటి? టీ ఫర్ టీచర్. ఒక బిడ్డకు నిజం చెప్పాలంటే మొదటి బోధకులు ఎవరంటే తల్లిదండ్రులంటే. బడిలోకి వెళ్ళాక గురువు పాఠాలు నేర్పివ్వడం ప్రారంభిస్తాడు, కానీ బడికి వెళ్ళక మునుపే జీవిత పాఠాలు బోధించేవారు తల్లిదండ్రులు. అవునా కదా? తండ్రి ఉన్నాడు, రే జాగ్రత్త, అటెళ్ళకు, ఇటెళ్ళకు, ఇది చేయి, అది చేయి, అన్ని బోధిస్తాడు. నీ పరలోకపు తండ్రి కూడా నీకు బోధిస్తాడు. నీకేం చేయాలో ఆయన నేర్పిస్తాడు. ఆయన బోధించే తండ్రి అంటే. ఏ తండ్రి అట? బోధించే తండ్రి. ఆయన మనకు ఏది కావాలో, ఏది మనకు అవసరం ఆయన బోధిస్తాడు. అందుకే 32వ సంకీర్తన 8వ వచనంలో ఉంటుంది. 32:8 నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. టీచర్, అయ్యా నాకేం తెలియదు నాయన, నాకేం అర్థం కావట్లేదు నాయన నా పరిస్థితి ఏంటయ్యా అనంటే నీకు ఉపదేశం చేస్తా, నేను బోధిస్తాను. అయ్యా నాకు ఎవరు లేరయ్యా, నేనున్నా బిడ్డ, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీకు ఉపదేశం నేను చేస్తాను, నీకు ఎటు నడవాలో నేను బోధిస్తా, నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్తా. అబ్బాయి మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నువ్వు ఒంటరితనం అనిపించిందంటే నువ్వు వెంటనే గుర్తుపెట్టుకోవాలి, నాకు ఉపదేశం చేసే దేవుడు నాతో ఉన్నాడు, నేను నడవలసిన దారి చూపించే దేవుడు నాతో ఉన్నాడు, నా మీద దృష్టి పెట్టి నాకు ఆలోచన చెప్పే టీచర్ నాతో ఉన్నాడు. నేను బోధకుడు లేనివాడిని కాదు, టీచర్ ఆయన నాతో ఉన్నాడు. నా తండ్రి నన్ను విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, టీచర్. హెచ్ తర్వాత హెల్పర్. ఒకటి ఎఫ్ అంటే ఫర్గివింగ్ ఆర్ ఫర్గివ్నెస్, అంటే క్షమించే తండ్రి ప్రేమ. 2 అవైలబుల్ అంటే తెలుగులో ఎప్పుడు మనతో ఉండేటువంటి తండ్రి ప్రేమ. తర్వాత అందుబాటులో ఉండే తండ్రి ప్రేమ, అవైలబుల్. టీచర్, బోధించే బోధకునిగా ఉండే తండ్రి ప్రేమ. హెచ్ ఫర్ హెల్పర్, సహాయకుడిగా ఉండే తండ్రి ప్రేమ. బిడ్డకు ఏ అవసరమైన సహాయం చేసేది ఎవరు? తండ్రే కదా. ఏం చెప్పాడు? యెషయా 41:13 ఉంటది. చదవడానికి సమయం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుంటున్నా. అక్కడ ఇంకోటి 20వ సంకీర్తనలో కూడా రాయబడి ఉంటది, పరిశుద్ధ స్థలములో నీకు సహాయం చేస్తానన్నాడు. మనకు సహాయకుడు ఎవరో తెలుసండి? మన తండ్రే మన సహాయకుడు. ఎవరి సహాయం వినాలండి? రూపాయి ఇస్తే 2 రూపాయలు ఆశించే లోకం. ఏ సహాయం వెనుక స్వార్థం లేకుండా ఉండట్లేదు. ఒక సహాయం చేశారంటే దాని వెనక ఏదో స్వార్థం దాగుంటుంది. అలాంటి రోజుల్లో నీకు సహాయం చేస్తానన్న సహాయకుడు, హెల్పర్ నీ తండ్రి. వీటిని వివరించడానికి సమయం లేదండి.
చాలా విషయాలు గుర్తొస్తున్నాయి, కానీ టైం లేదు కదా, అందుకే త్వరగా చెప్పేస్తున్నా. హెచ్ అంటే హెల్పర్, సహాయకుడు. ఈ తర్వాత ఈ అంటే ఎవర్ లాస్టింగ్. ఎవర్ లాస్టింగ్ అంటే శాశ్వతమైన అని అర్థం. మన దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నానని చెప్పాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమ అంటే కొంతకాలమే ఉండేది కాదు. శాశ్వతం అంటే దానికి ముగింపు ఉండదు. నువ్వు ఉన్నంత కాలం నిన్ను ప్రేమిస్తాడు. నీ తండ్రి ప్రేమ కూడా అలాంటి. నీ దేవుడు కొన్నాళ్ళ నుండి నిన్ను విడిచిపెట్టేది ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. తర్వాతది ఆర్ఫర్, రెబ్యూక్. రెబ్యూక్ అంటే గద్దించేవాడని అర్థం. అంటే తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించున్నట్లుగా అని రాయబడి ఉంటుంది దేవుని వాక్యంలో. తండ్రి తనకిష్టమైన కుమారుడు ఎందుకు గద్దిస్తాడు తండ్రి? ఎందుకు శిక్షిస్తాడు తండ్రి? నాశనం అవటానికి కాదు, దారిలో పడటానికి. శిక్ష, నిన్ను శిక్షించేది శిక్షణ నీ మేలు కొరకే. శిక్ష నిన్ను నాశనం చేయడానికి కాదు, శిక్ష నిన్ను శిక్షణలో ఉంచడానికి. తండ్రి నిన్ను గద్దిస్తాడు, ఒక్కొక్కసారి నిన్ను ఒక దెబ్బ దండిస్తాడు, అది నిన్ను నాశనం చేయడానికి కాదు, నీ మేలు కొరకే. నీ మేలు కొరకే. అమ్మా, ఓ 6 అర్థాలతో కూడిన ఫాదర్ అనేటువంటి పదాన్ని మనం వివరించుకున్నాం కదా. ఒకటి, ఎఫ్ అంటే ఫర్గివ్, క్షమించే తండ్రి ప్రేమ. ఆలోచించండి ఒకసారి, ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీరు ఖాళీగా ఉన్నప్పుడు. ఏ అంటే అవైలబుల్, అందుబాటులో ఉండే తండ్రి ప్రేమ. టీచర్, బోధించే తండ్రి ప్రేమ, నేర్పించే తండ్రి ప్రేమ. హెచ్ ఫర్ హెల్పర్, సహాయం చేసే తండ్రి ప్రేమ. ఈ ఫర్ ఎవర్ లాస్టింగ్, శాశ్వతమైన తండ్రి ప్రేమ. ఆర్ ఫర్ రెబ్యూక్, శిక్షించి గద్దించి మంచి బాటలో నడిపించే తండ్రి ప్రేమ. ఈ ప్రేమని కాస్త అర్థం చేసుకుందామా? ఆ ప్రేమకై మనందరం కూడా ముందుకు నడుచుకుందామా? ఈరోజు చాలా ఆలస్యం అయిపోయింది. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక 2 ప్రేయర్ రిక్వెస్ట్ ఆఖరి ప్రార్థనలో మీతో చెప్తాను. వదనాలు తమ్ముడు. వందనాలక్క. మా సతీష్ కి ఎంసెట్ లో మార్క్స్ ర్యాంక్ ఈ రోజు ఇస్తారంట, ప్రార్థన ఏంటమ్మా? సరేమ్మా, సతీష్ ఎంసెట్ ర్యాంక్ కోసం ప్రార్థన చేద్దాం. అదే విధంగా నేను మీకు చెప్పాను సిస్టర్ మెర్సీ రాణి గురించి. ఆ సిస్టర్ కి ఈరోజు వాళ్ళు ఇష్టం లేకపోయినప్పటికీ సిస్టర్ మ్యారేజ్ వాళ్ళు వస్తున్నారు. ప్రార్థన చేద్దాం, దేవుడు సిస్టర్ పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో మనం ప్రార్థన చేద్దాం. దేవుడే ఆ సిస్టర్ జీవితంలో గొప్ప కార్యం చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మారుతి బ్రదర్ కూడా రేపు ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది, ఈ రోజు ప్రయాణంలో ఉన్నారు. వారి క్షేమం కోసం వారు చెన్నైలో ఎగ్జామ్ రాయాలి. అదేవిధంగా ఎన్టీపీసీ ఎగ్జామ్ చాలా మంది రాస్తున్నారు. సుశీల్ బ్రదర్, ఇంకా ప్రభు బ్రదర్, వీళ్ళందరూ చాలా మంది ఎగ్జామ్ రాస్తున్నారు. వారి కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. మహాపరిషు చెప్పండి మచ్చ, సారీ చెప్పండి. పావని వాళ్ళ నాన్నగారికి జ్వరం అమ్మా. అవునమ్మా, బలహీనం అన్నాడు. ప్రార్థన చేద్దాం అమ్మా. అమ్మా, పావని సిస్టర్ గారు వాళ్ళ నాన్నగారికి మన అనారోగ్యంతో ఉన్నారు, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అందరి తల వంచండి, టైం లేదు అందుకే స్పీడ్ గా చేస్తున్నాను. మహాగణుడ, మహోన్నతుడ, దయగలిగిన దేవ, తండ్రి ప్రేమకై కొన్ని విషయాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా. తండ్రి ప్రేమ ఎంతో వర్ణించలేనిది. క్షమించే తండ్రి ప్రేమ, అందుబాటులో ఉండే తండ్రి ప్రేమ, బోధించే తండ్రి ప్రేమ, అయ్యా మార్గం చూపి అయ్యా మాకు మంచి నడవడికను నేర్పే తండ్రి ప్రేమ, సహాయం చేసే తండ్రి ప్రేమ, శాశ్వతమైన తండ్రి ప్రేమ, గద్దించే తండ్రి ప్రేమ. ఈ ప్రేమకై మాతో మాట్లాడిన కొన్ని మాటలు బట్టి వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. తండ్రి ప్రేమను లోతుగా ఎరి తండ్రికి ఇష్టలుగా బ్రతుకున్నట్లు కృప చూపించండి. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. నీ బిడ్డల పక్షాన మీరు ఉండండి, అద్భుతం చేయండి, కార్యం చేయండి, కనికరించండి. కన్నీరు తొలవండి, ఇబ్బందులు తొలగించండి. నాయన సహాయకుడు అయిన దేవా, మీరే సహాయం చేయమని. అయా తండ్రి లేని మాలాంటి వారికి మీరే తండ్రిగా ఉండి, తండ్రి ప్రేమను పొందని వారికి తండ్రిగా మీరు ఉండమని అక్కరలు తీర్చండి, సహాయం చేయండి. సిస్టర్ మెర్సీ విషయంలో కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. భవిష్యత్తు గందరగోళంగా ఉండగా అయా లోకమంతా ఒకటే, నా బిడ్డకు నువ్వే తోడు. నీ చిత్త ప్రకారంగా ఆశీర్వాదకరంగా అయా మెర్సీ సిస్టర్ జీవితాన్ని మీరు ఆశీర్వదించమని. సిస్టర్ లైఫ్ లో అయా తండ్రి ఊహించని పరిణామాలు ఎదురవుతూ తన స్టడీని ఆఫ్ చేయాలని కొనుచుండగా మీ చిత్త ప్రకారంగా మీరు జరిగించి ఆశీర్వదించి అయా బిడ్డకు మీరే ఆ బిడ్డ పక్షాన్ని మీరు మాట్లాడి వారి మనసులు మార్చమని.
నాయన అదేవిధంగా మారుతి బ్రదర్ ఎన్టీపీసీ ఎగ్జామ్ కి ప్రయాణం వెళ్తుండగా రాకపోకలేని తోడుగా ఉండి క్షేమాన్ని అయా మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి, చక్కగా రాయినట్లుగా జాబ్ అనుగ్రహించమని తండ్రి. అదేవిధంగా అయా ఎన్టీపీసీ ఎగ్జామ్ రాయబోతున్న బ్రదర్స్ అందరూ మీ చేతికి అప్పగిస్తున్నాం, వారి క్షేమాన్ని మీరు ఇవ్వండి నాయన. మీకు వందనాలు రాజా, మీకు స్తోత్రాలు అయ్యా. తండ్రి పావని సిస్టర్ గారు వాళ్ళ నాన్నగారు అయ్యగారు కూడా అనారోగ్యంతో బాధపడుతుండగా స్వస్థపరచమని. సతీష్ ఎంసెట్ ర్యాంక్ ఈ రోజు వస్తుండగా మీరే మంచి ర్యాంకును మీరు అనుగ్రహించి మంచి చోట సిగ్గాం. రోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించి ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి ఆదివారం ఆరాధన ఘనంగా జరిగించి క్షేమాన్ని ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి ఆశీర్వదించి మరొక మారు పుట్టినరోజు జరుపుకుంటున్న సహోదరుని కూడా మీ చేతికి అప్పగిస్తూ ఆరోగ్యాన్ని ఇవ్వమని యేసు నామములో అడిగి వేడుకొని నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యుల సహవాసం మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడూ ప్రభు కృపతోడైండును గాక, ఆమేన్. ఈరోజు బాగా ఆలస్యమైంది, మన్నించండి. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం. వందనాలు. అమ్మ వందనాలు.